సక్సెస్ఫుల్గా ఐటమ్ అయితే డెలివరీ చేసాం. డెలివరీ చేసిన తర్వాత మళ్ళీ స్టోర్కి వచ్చేసాం కదా. ఇక్కడ రాగానే ఆర్డర్ పడుతుంది అని మీరైతే అనుకోవచ్చు, బట్ అలా పడదు. వన్స్ స్టోర్కి రీచ్ అయిన తర్వాత లోపల కంప్యూటర్లో ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది. దాన్ని మనం స్కాన్ చేస్తేనే మళ్ళీ నెక్స్ట్ ఆర్డర్ అయితే వస్తుంది. లోపలికి వెళ్ళి క్యూఆర్ కోడ్ని అయితే స్కాన్ చేద్దాం. లోపల కంప్యూటర్లో ఉన్న క్యూఆర్ కోడ్ని స్కాన్ చేశాను. స్టిల్ అయితే ఆర్డర్ రాలేదు. ఆర్డర్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. ఇలా మనం ఆర్డర్స్ బాగా వచ్చేటప్పుడు బ్యాక్ టు బ్యాక్ ఆర్డర్స్ అయితే వస్తాయి. సో వీకెండ్స్, శనివారం, ఆదివారం ఇలాంటి రోజుల్లో ఆర్డర్స్ బాగా వస్తాయి. కొన్నిసార్లు టైమింగ్ మార్నింగ్ సెక్షన్లో ఎక్కువగా ఆర్డర్లు వస్తాయి, అలాగే ఈవినింగ్ సెక్షన్లో ఎక్కువ ఆర్డర్స్ అయితే వస్తాయి. ఏదైతే మిడిల్ 12 to 1 ఈ టైం ఉందో ఈ టైంలో ఆర్డర్స్ అయితే రాకపోయే అవకాశం అయితే ఉంది. ఇప్పుడైతే మనం ఆర్డర్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. ఇక్కడ ఉండే బ్లింకిట్ డెలివరీ పార్ట్నర్స్కి అడిగాను, అన్న ఆర్డర్స్ మ్యాక్స్ టు మ్యాక్స్ వస్తే 1 అవర్లో ఎన్ని ఆర్డర్స్ మనం ఫినిష్ చేయగలమంటే, అన్న 2 లేదా 3 ఆర్డర్లు అయితే ఫినిష్ చేయగలమన్నా. ఒకవేళ పక్కనే రైడ్లు వస్తే 4 ఆర్డర్లు అయితే ఫినిష్ చేయొచ్చు అని చెప్పి వీరైతే చెప్పారు. ఇప్పటి వరకు మనం 1 అవర్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. ఈ 1 అవర్లో 2 రైడ్లు అయితే ఫినిష్ చేసినాం. ఈ 2 రైడ్స్కి మనకు వచ్చిన ఎర్నింగ్స్ ఎంత అంటే 58 రూపీస్ ఎర్నింగ్స్ అయితే వచ్చాయి. సో థర్డ్ ఆర్డర్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. వన్స్ ఆర్డర్ పడిన తర్వాత మళ్ళీ మీకైతే చూపిస్తాను. సో మళ్ళీ ఆర్డర్ అయితే వచ్చేసింది. చూడండి, ఆర్డర్ వచ్చినప్పుడు మనకి బ్లింకింగ్ అయితే వస్తుంది, అట్ ది సేమ్ టైం అలారం కూడా వస్తుంది. సో ఆర్డర్ యాక్సెప్ట్ చేయాలంటే ఇలా రైట్కి స్వైప్ చేస్తే సరిపోతుంది. 5 ఐటమ్స్ అయితే చూపిస్తుంది. ఈ 5 ఐటమ్స్ మనం కస్టమర్కి డెలివరీ చేయాలి. ఆర్డర్ ఐటమ్ అయితే ప్యాకింగ్ అవుతుంది. వన్స్ ప్యాకింగ్ అయిన తర్వాత మళ్ళీ మనకైతే నోటిఫికేషన్ వస్తుంది. సక్సెస్ఫుల్గా ఐటమ్స్ అయితే పిక్ చేసుకున్నాం. ఈ బ్లింకిట్లో నాకు నచ్చిన మంచి విషయం అయితే ఒకటి ఉంది. వీళ్ళు నీట్గా ఐటమ్స్ ప్యాక్ చేసేస్తున్నారు. మనం చెక్ చేస్తున్న పనేమీ లేదు. వన్స్ ఐటమ్ పిక్ చేసుకున్నామా, కస్టమర్ దగ్గరికి వెళ్ళి డెలివరీ చేసామా, అంతే. సో బాగుంది కదా. కూల్ డ్రింక్స్ లేకుంటే ఐస్ క్రీమ్స్ ఇలాంటివి ఇచ్చేటప్పుడు ఈ బ్యాగ్స్లో మనకైతే ఇస్తారు. బ్యాగ్ని డెలివరీ చేయకూడదు, బ్యాగ్లో ఉన్న ఐటమ్స్ని డెలివరీ చేసి మళ్ళీ ఈ బ్యాగ్ని స్టోర్లో ఉండే సెక్యూరిటీకి అయితే ఇచ్చేయాలి. 2 ఐటమ్స్ అయితే ఉన్నాయి. సింపుల్గా ఈ 2 ఐటమ్స్ని మనం డెలివరీ చేద్దాం. అందుకంటే ముందు ట్రిప్ అనేది స్టార్ట్ చేయాలి కదా. ట్రిప్ అనేది స్టార్ట్ చేస్తున్నా. మ్యాప్ పైన ట్యాప్ చేస్తే 500 మీటర్స్ మాత్రమే చూపిస్తుంది. 500 మీటర్స్ వెళ్ళి ఈ ఐటమ్ అయితే డెలివరీ చేద్దాం. ఏంటన్నా అన్ని పక్కనే వస్తున్నాయి ఆర్డర్స్ అని మీకైతే డౌట్ రావచ్చు. నిజానికి ఈ బ్లింకిట్లో వచ్చే ఆర్డర్స్ అన్నీ కూడా వితిన్ 4 కిలోమీటర్ రేడియేషన్స్లో మాత్రమే వస్తాయి. ఎందుకంటే 4 కిలోమీటర్ కంటే దాటి ఉంటే కస్టమర్స్కి 10 నిమిషాల్లో వీళ్ళైతే సర్వీస్ ఇవ్వలేం. మనం కూడా 10 మినిట్స్లో వెళ్ళి గ్రాసరీస్ని డెలివరీ చేయలేం కదా. అందుకోసమే వీళ్ళ మెయిన్ కాన్సెప్టే 10 to 15 మినిట్స్లో కస్టమర్స్కి సర్వీస్ ప్రొవైడ్ చేయాలి అని చెప్పి ఈ కాన్సెప్ట్ తీసుకొచ్చారు. వీళ్ళే కాదు, జెప్టో, స్విగ్గీ, ఇన్స్టామార్ట్, బిగ్ బాస్కెట్ వీళ్ళందరి కాన్సెప్ట్ కూడా అదే.